మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి. జీతాలు అడిగితే తొలగిస్తానని బెదిరించడం అన్యాయం, దుర్మార్గం, అన్యాయం. మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలి. జీతాలు అడిగితే తొలగిస్తానని బెదిరిస్తున్న కమిషనర్ పై చర్యలు తీసుకోవాలి. CITU నశించాలి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి. చెల్లించాలి 8 నెలల పెండింగ్ జీతాలు వెంటనే. కార్మికుల్ని తొలగిస్తానని బెదిరిస్తున్న కమిషనర్ పై మున్సిపల్ కార్మికుల ఐక్యత. ఇవ్వాలి 8 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే. ఇవ్వాలి 8 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే. నా పేరు ముకుంద, CITU మండల కార్యదర్శిని. ఈరోజు మున్సిపల్ కార్మిక సమస్యలపై ఎమ్మెల్యే గారికి, చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారికి అర్జీలు ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాము, గత కరోనా టైంలో నుంచి మన పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. ఆ రోజు కరోనా టైంలో మీరు నాన్ ఆప్కాస్లో ఉన్నారా, ఆప్కాస్లో ఉన్నారా అనే విధానం అయితే తెలియదు. కరోనా పోయి ఆ రోజు ఎంతోమంది కరోనాలో కర్ఫ్యూ జరిగి ఆ కర్ఫ్యూలో ఎంతోమంది చనిపోయిన వాళ్ళని దాన సంస్కారాలు చేసి ఆ రోజు ధైర్యంగా ముందుకు వచ్చి పనిచేసిన అటువంటి కార్మికుల్ని ఈరోజు మీరు నాన్ ఆప్కాస్లో ఉన్నారు, మీరు పనికి రాకూడదు మీకు అని చెప్పి చెప్పడం ఇది చాలా దుర్మార్గమైన విధానం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము. ఎందుకనంటే ఆ రోజు పనిలో పెట్టుకునేటప్పుడు మాత్రం ఇది మీరు అబ్కాస్లో ఉన్నారా, నాన్ అబ్కాస్లో ఉన్నారా, అబ్కాస్లో ఉన్నోళ్ళే పని చేయండి అని చెప్పి ఆ రోజు చెప్పలేదు. ఈ కరోనా టైం అయిపోయిన తర్వాత ఈరోజు ఎంతోమంది మేము డబ్బులు ఇస్తాము, మమ్మల్ని ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి ముందుకు వచ్చే కొంది, డిమాండ్ పెరిగే కొంది ఈరోజు మీరు నాన్ అబ్కాస్ మీరు ఆగిపోండి, ఏరే వాళ్ళు పెట్టుకోవడం, వాళ్ళకాడ ఏదో కాసా కోసా డబ్బులు తీసుకోవడం, ఈ విధానాలు సరికాదని కూడా మేము కమిషనర్ గారికి చెప్తున్నాము. మేము ఒకటే చెప్పేది కమిషనర్ గారిని అడిగేది, ప్రతి సూరు పోయి అర్జీ ఇచ్చి సార్ మా కార్మికుల సమస్యలు ఈ విధంగా ఉన్నాయని అంటే డబ్బులు లేవంటారు. వచ్చిన డబ్బులు ఏమవుతున్నాయనేది కూడా తెలియదని కూడా మేము అడుగుతున్నాం. మున్సిపాలిటీ నాయుడుపేట మున్సిపాలిటీ డెవలప్ ఎక్కువగా అయ్యింది, అయ్యే కొద్దిగా ఆదాయం పెరుగుతుందే కానీ ఆదాయం ఏమవుతుంది అనేది కూడా తెలియడం లేదు. అడిగితే కార్మికులకే ఇస్తున్నాను, ఆ వచ్చిన ఆదాయం డబ్బులంతా అంటున్నారు. ఆ డబ్బులంతా కార్మికులకి ఆడిస్తున్నారు అనేది కూడా మేము అడుగుతున్నాం. ఏటు పండగ జరిగితే ఏట్లో పోస్తున్నారు, ఏడన్నా ఒక అపార్ట్మెంట్ కట్టారంటే అపార్ట్మెంట్కి రోడ్లు వేస్తున్నారు. జనాలు లేకపోయినా కూడా సరే, ఆడ ఇల్లు లేకపోయినా కూడా వీటికన్నిటికీ ఖర్చు పెడుతున్నారే కానీ కార్మికులకి ఏమి ఖర్చు పెట్టడం లేదు. వాళ్ళకి కావాల్సిన సేఫ్టీ పరికరాలు లేవు. ఏడన్నా చిమ్మతా ఉంటే పాత పొరకట్టలతో జిమ్ముకుంటున్నారే కానీ వాళ్ళకి ఈ మధ్యకాలంలో సేఫ్టీ పరికరాలు కానీ, చేపరకట్టలు కానీ, పనిముట్లు కానీ ఇచ్చిన దాఖలు లేవు. అవి కూడా ఏర్పాటు చేయడం లేదు. అడిగితే డబ్బులు లేవు, వస్తాయి అనే విధంగా మన కమిషనర్ చెప్తున్నారు. ఈ విధానాలు సరికాదని చెప్పి మేము మొన్న అర్జీ ఇచ్చిన రోజు కూడా కమిషనర్ గారు మాట్లాడడం మాకు డబ్బులు లేవు, ఎమ్మెల్యే గారు చెప్తే ఇస్తాము, ఎమ్మెల్యే ఏ అర్జీ ఎత్తిపోయినా కూడా సరే ఎమ్మెల్యే మీద చెప్తున్నారు. కానీ అసలు మేము కమిషనరు మున్సిపాలిటీ ఆఫీసులో ఉండాల్సిన అవసరం లేదు. ఏదో ఎమ్మెల్యే గారే మున్సిపల్ ఆఫీసులో కానీ కూర్చున్నారంటే మేము డైరెక్ట్గా ఎమ్మెల్యేని అడుగుతాం. కమిషనర్ని అడిగి కమిషనర్ పోయి ఎమ్మెల్యేకి అర్జీ ఇవ్వండి, ఇంకో ఎంపీకి అర్జీ ఇవ్వండి అనే దానికి కమిషనర్ మాకు అవసరమా మున్సిపాలిటీలో అని కూడా మేము అడుగుతున్నాం. ఏ అర్జీ అయినా కూడా సరే ఇదే విధంగా చెప్తున్నారు కమిషనర్ గారు. అందుకని ఈ విధానాలు కమిషనర్ మార్చుకోవాలి. తక్షణమే ఈ కరోనాలో పనిచేసిన మున్సిపాలిటీ వర్కర్స్ని అందరినీ అబ్కాస్లోకి ఎక్కించాలి. 8 నెలలు బకాయిలు ఆపేస్తున్నారు. వాళ్ళ కుటుంబం ఎట జరుగుతుంది అనేది కూడా తెలియదని కూడా మేము అడుగుతున్నాం. 8 నెలలు సార్ జీతం లేదు సార్ అని అంటే పని ఆగిపోండి. ఎక్కడన్నా కూడా అయితే 8 నెలలు ఆపేస్తే పని ఆగిపోతారా అనే విధంగా అతను మాట్లాడటం ఎత్కారంగా మాట్లాడుతున్నారు కమిషనర్ గారు. వర్కర్ పోయి సార్ మాకు జీతం లేదు, ఇంట్లో గడవడం లేదని అంటే బయట పోండి, ఏరే పనికి పోండి, నక్కల వాళ్ళ ఈదుల్లో తిరిగే వాళ్ళు బతకడం లేదా అని ఎత్కారంగా మాట్లాడే విధానాలు కూడా ఎక్కువగా కమిషనరు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా విరమించుకోవాలని కూడా చెప్తున్నాము. తక్షణమే వాళ్ళకి 8 నెలల బకాయిలు ఇవ్వాలి, వాళ్ళని అబ్కాస్లోకి ఎక్కించాలి. లేని పక్షంలో మేము ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మున్సిపాలిటీ వర్కర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నా పేరు గుడ్డిపల్లి చెంగయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు నాయుడుపేటలో
నాన్ ఆఫ్కాస్ కార్మికులకి, అట్లాగే పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్నటువంటి వారికి, ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా తీవ్ర అన్యాయం జరుగుతున్నది. కాబట్టి ఈ కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ సూలూరుపేట శాసనసభ్యులకి, అలాగే మున్సిపల్ చైర్పర్సన్కి ఇద్దరు కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ నాన్ ఆఫ్కాస్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి గత 8 నెలల నుంచి జీతాలు లేవు. అంటే పారిశుద్ధ్య కార్మికులు అంటే అందరికంటే ముందు ఉదయాన తెల్లవారుజామున 4 గంటలకు లేచి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. వర్షాకాలమైనా, ఎండాకాలమైనా, పండగ రోజైనా, నిత్యం ఏ రోజైనా కూడా సరే ప్రతిరోజు అందరికంటే ముందు నిద్రలేచి పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. అందరూ నిద్రలేసేసరికి పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నటువంటి వారు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు. అటువంటి పారిశుద్ధ్య కార్మికులకి 8 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాలు ఎలా గడవాలి? వాళ్ళ కుటుంబాలు గడవక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. తీవ్ర అన్యాయం ఈ మున్సిపల్ కమిషనర్ ద్వారా, ఈ మున్సిపల్ అధికారుల ద్వారా తీవ్ర అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి నాయుడుపేట మున్సిపాలిటీలో జరుగుతూ ఉంది. కార్మిక చట్టాల ఉల్లంఘన కూడా ఇక్కడ జరుగుతూ ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పేమెంట్ ఆఫ్ వేజ్ యాక్ట్ 1936 ప్రకారం ప్రతి కార్మికుడికి ఆలస్యం కాకుండా జీతాలు చెల్లించాలని చెప్పేసి చట్టం చెప్తా ఉంది. అట్లాగే మినిమం వేజ్ యాక్ట్ 1948 ప్రకారం కనీస వేతనం అనేది నెల చెల్లించాలని చెప్పేసి ఈ చట్టం చెప్తా ఉంది. అట్లాగే కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ 1970 ప్రకారం ఈ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేటటువంటి కార్మికులందరూ కూడా మున్సిపాలిటీయే జీతాలు చెల్లించాలని చెప్పేసి ఈ చట్టాలన్నీ కూడా చెప్తా ఉన్నాయి. అయితే నాయుడుపేటలో ఉన్నటువంటి కమిషనర్ గారికి ఈ చట్టాలన్నీ కూడా ఏమీ తెలియడం లేదు. ఈ చట్టాలని అవలంబించినటువంటి పరిస్థితి, అమలు చేసేటటువంటి పరిస్థితి ఈ యొక్క నాయుడుపేట మున్సిపాలిటీలో కనపడడం లేదు. కాబట్టి ఇది తీవ్రమైనటువంటి అన్యాయం. కార్మిక చట్టాల్ని ఉల్లంఘించడం అంటే కార్మిక చట్టాల ప్రకారం కమిషనర్ పైన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. కమిషనరు అందరు ఈ యొక్క కాంట్రాక్టర్స్కి ఇంకొక వేరే వర్కర్లకి అమౌంట్ కేటాయించడం, ఇటువంటి పనులు చేయడం వల్ల ఈ కాలంలో 8 నెలల నుంచి వీళ్ళకి జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా కమిషనర్ వెంటనే స్పందించాలి. కార్మికులు ఎలా బతకాలి, వాళ్ళ కుటుంబాలు ఎలా గడవాలి, వాళ్ళ పిల్లల చదువులేంటి, వాళ్ళ యొక్క రెంట్లేంటి, ఇవన్నీ కూడా కమిషనర్ గారు ఆలోచించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇప్పటికైనా వెంటనే స్పందించి వాళ్ళకి రావాల్సినటువంటి 8 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. లేదంటే 13వ తేదీ నుండి నాయుడుపేట మున్సిపాలిటీ ముందు రిలే నిరాహార దీక్షల్ని స్టార్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే సమ్మె నోటీసు కూడా ఇవ్వడం జరుగుతుంది. 15 రోజుల తర్వాత ఈ నెల 26వ తేదీ నుంచి నాన్ ఆఫ్కాస్ సిబ్బంది అంతా కూడా వీళ్ళకి సపోర్ట్గా ఆఫ్కాస్ సిబ్బంది అంతా కూడా సమ్మెలోకి వెళ్ళడం జరగద్దని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ కరోనా సమయం నుండి పనిచేస్తున్నటువంటి నాన్ ఆఫ్కాస్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని అనేక మందిని ఇంతవరకు ఆఫ్కాస్లోకి ఎక్కించినటువంటి పరిస్థితి. అనేక మంది చెప్తా ఉన్నారు, మా దృష్టికి వచ్చింది, ఒక్కొక్కరి దగ్గర 50,000 రూపాయలు లంచం తీసుకొని ఆఫ్కాస్లోకి ఎక్కించారని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా మేము చెప్తాను, ఏసీబీ వాళ్ళకి కంప్లైంట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరి దగ్గర అయితే మీరు 50,000 రూపాయల లెక్కన తీసుకున్నారో వాళ్ళందరికీ తిరిగి ఆ కార్మికులకి రిటర్న్ ఇచ్చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇవ్వనటువంటి 50,000 డబ్బులు ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళ పేర్లు ఆఫ్కాస్లకు ఎక్కించలేదని చెప్పి మాకు సమాచారం అందింది. కాబట్టి డబ్బులు ఇవ్వలేనటువంటి ఎవరినైతే మీరు డబ్బులు ఇవ్వలేదని ఆఫ్కాస్లకు ఎక్కించలేదో వాళ్ళందరూ కూడా వెంటనే ఆఫ్కాస్లకు ఎక్కించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. లేదంటే సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
నా పేరు అనిల్ కుమార్, నాయుడుపేట మున్సిపాలిటీ కార్మికుడిని, ట్రాక్టర్ డ్రైవర్ని. ఒక 8 నెలలుగా జీతాలు చెల్లించలేదు. అందుకని కమిషన్ సార్ని అడిగాను. అడిగితే జీతాలు చెల్లించలేము అన్నారు. 1వ తేదీ ఆపేస్తామన్నారు. అందుకని మా కుటుంబం అవసరాలు, ఇంకా కుటుంబం కోసం మేము పోరాడుతున్నాం. పిల్లల ఇబ్బంది, ఫీజులు కట్టలేక అల్లాడుతున్నాం. దయచేసి మా మనవని స్వీకరించండి. నేను గత కరోనా టైంలో నుంచి జాయిన్ అయ్యాను. ఇప్పటికి నేను చేరి 8 ఏళ్ళుగా అవుతుంది. అప్పటిదాకా మా దగ్గర పని చేయించుకొని ఇప్పటికీ గత 8 నెలల నుంచి మాకు సరే లేకుండా ఉన్నారు మా కమిషనర్ గారు. మీ కమిషనర్ని అడిగితే ఇప్పుడు మా దగ్గర అయితే అమౌంట్ లేదు, మేము జీతాలు పెట్టున్నాము, మీ అక్కడ పడట్లేదు, పెండింగ్లో ఉన్నాయి అని చెప్తున్నాడు. 8 నెలల నుంచి మమ్మల్ని ఇట్లాగే ఇబ్బంది పెడుతున్నాడు. కానీ మేము అడుగుతున్నా కూడా ఇప్పుడు నిన్న పోయి అడిగాము. కమిషనర్ సార్ వచ్చి ఒకే మాట చెప్పాడు, మీకైతే మేము జీతాలు వేయలేము, మీరు కావాలంటే ఆగిపోండి, మిమ్మల్ని అయితే 1వ తేదీ నుంచి ఆపేస్తాను, మీరు ఆగిపోయినా మీరు వస్తున్నా కూడా మీకు జీతాలు అయితే పడవు. ఇట్లా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మేము మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడి, ఇంట్లో వాళ్ళు కూడా పెద్దగా ఫోర్స్ చేస్తున్నారు ఇంటికాడ నుంచి, జీతాలు ఎందుకు పడట్లేదు, అవతల పడుతున్నాయి, మీకు ఎందుకు పడట్లేదని. దీనికోసం మాకందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. పేరాజీ, నేను మున్సిపాలిటీలో డ్రైవర్గా పనిచేస్తున్నాను. 8 నెలల నుంచి శాలరీలు అనేది మాకు పడ్డలేదు. శాలరీలు సార్ని అడుగుతుంటే ఇప్పుడు వేస్తాం అని చెప్తా ఉన్నాడు. నేను 4 ఇల్లు బాడిగిల్లు, ఇప్పుడు 4 ఇల్లు మారా. శాలరీలు పడక ఇంట్లో ఇబ్బందుల వల్ల 4 ఇల్లు మారా. ఇప్పుడు సార్ ఈ విధంగా ఇంట్లో గడవడం లేదు సార్, మా ఫ్యామిలీ అంతా ఇబ్బంది అయిపోతుంది, శాలరీలు కావాలి సార్ అంటే, మొన్న పోయి అడిగితే శాలరీలు వేస్తాం అన్నారు. పోయి అడిగితే ఇప్పుడు ఏమన్నాడంటే, నా వల్ల కాదు, ఇప్పుడు వేయలేను, 1వ తేదీ పైన ఒకటి పడుతుంది, తర్వాత 6 నెలలకు ఒకటి పడుతుంది, ఇప్పుడు వేయలేనని చెప్తున్నాడు. ఎట్లా సార్, మేము ఎట్లా గడవాలి, ఇంట్లో ఏదైనా సార్ అంటే ముగించుకొని ఏదైనా పని చూసుకొని అంటున్నాడు. మేము కరోనా టైం నుంచి దీన్ని నమ్ముకొని మేము పని చేస్తున్నాము. ఇప్పుడు సడన్గా ఉన్నట్టుండి మీరు ఇంకో పని ఎత్తుక్కొని సార్ అన్నాడు. మా జీతాలు మేము అడగడం కూడా తప్ప, అది మీరే ఏం చేస్తారు మీ చేతుల్లో. నమస్కారం, నేను నాయుడుపేట మున్సిపల్ వర్కర్ని, డ్రైవర్గా పనిచేస్తున్నాను. కరోనా అప్పటి నుంచి మమ్మల్ని పెట్టుకున్నారు మున్సిపాలిటీ ఆఫీసులో. ఇప్పుడేమంటే కరోనా అప్పటి నుంచి మమ్మల్ని ఆప్కాస్కి ఎక్కిస్తాం అంటున్నారు. ఎక్కినిలా జీతాలు చూస్తే 2 నెలలకు 3 నెలల కన్నా వేస్తున్నారు. ఇంతకుముందు కమిషనరు శ్రీనివాస నాయుడు కానీ, జనార్దన్ రెడ్డి కానీ, రంగారెడ్డి సార్ కానీ ఇంతమంది వేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన కమిషనరు వచ్చాడు కానీ మమ్మల్ని జీతాలు ఎగిపోగా మమ్మల్ని జీతాలు అడగతుంటే తీసేస్తామని అంటున్నాడు. 8 నెలలుగా జీతాలు లేవు. ఇంటి బాడుగులు గట్లకి ఇంట్లో వాళ్ళు బయట సామాన్ బయట తరివేస్తారు, ఇల్లుగల వాళ్ళు. పిల్లకాయలు చదివించుకోలేకున్నాము. మాకు ఇల్లు గడిచేది కూడా పూట గడిచేది కూడా గడవట్లేదు. గత 5 ఏళ్ళుగా మేము 12,000 రూపాయల జీతంతోనే పనిచేస్తున్నాము. మాకు జీతం ఇచ్చేది కూడా 12,000, రోజుకు 400 రూపాయలు కూలి మాకు ఇచ్చేది. ఇది 5 ఏళ్ళుగా మాకు ఇదే విధంగా 400 రూపాయల కూలికే మేము చేస్తున్నాం. మాకంటే ఎనభై చేరిన వాళ్ళు ఏమో ఆప్కాస్ ఎక్కారు, మమ్మల్ని ఎక్కిస్తాం అంటానే ఉన్నారు. కానీ గత 5 ఏళ్ళు 6 ఏళ్ళకి ఎక్కిస్తూ ఉంటారు కానీ ఇప్పటికి ఎక్కిలా. మాకు దయ ఉంచి మీడియా మిత్రులందరూ మాకు సహాయం చేయాలని కోరుకున్నాం, మమ్మల్ని ఆప్కాస్ ఎక్కించాలని కోరుకున్నాం. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నేను గత కరోనా టైం నుంచి మున్సిపాలిటీలో కార్మిక పారిశుద్ధ్యంగా పనిచేస్తున్నాను. గత 8 నెలలుగా మాకు వేతనాలు ఇవ్వడం లేదు. అందువలన ఆఫీస్కి వెళ్ళి సార్ని అడిగితే, మీరు ఆగిపోండి, నేను జీతాలు వేయాను, మీ దిక్కును చోటు చెప్పుకోండి అని సార్ అంటున్నాడు. దయచేసి అందరూ మాకు సహకరించగలగా కోరుతున్నాము. నేను ఇప్పటికి 7 సంవత్సరాలు చేస్తాను ట్రాక్టర్. జీతాలు అడిగితే 8 నెలల నుంచి జీతాలు వేస్తానని సరి చేస్తున్నాను. ఇంటికాడ పిల్లలు అందరూ బాధపడుతున్నారు.